హాయ్ హలో నమస్తే, నేను మీ కిషోర్. వెల్కమ్ టు జేకే మీడియా. ఈరోజు మనం గతంలో చెల్లెని ఒకసారి ఇంటర్వ్యూ చేసినాం. చెల్పూరు గ్రామ సర్పంచ్గా తను పోటీ చేసి ఓటమిలో ఉన్నారు. ఒక గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, గ్రామానికి ఏం కావాలి, గ్రామంలో ఉన్న ప్రజలకు ఏం కావాలి అని పూర్తిగా తెలిసినటువంటి వ్యక్తిని ఆ యొక్క గ్రామస్తులు వద్దనుకున్నారు. కానీ ఈ రోజున ఎక్కడ చూసినా కూడా ఓటుకు నువ్వు ఎంత ఇస్తున్నావు అని అడగటంలో ఓటర్ ఉంటున్నాడు. ఏమి ఇవ్వలేను, నీకు అభివృద్ధి చేసి చూపెడతాను అని శిరీష గారు ముందుకెళ్లారు. కానీ తన నమ్మకాన్ని చెలుకు గ్రామస్తులు వద్దనుకున్నారు. సరే, ఏదేమైనా కానీ తను నిరాశ పడకుండా నిత్యం ప్రజల్లో ఉంటానంటూ, ప్రజల కోసమే నా సేవ ఉంటుంది, ఎల్లకాలం ఉంటుంది, నన్ను కోరి అక్క అని నా సాయం కోరితే 24 గంటలు నేను సహాయం చేయడం సిద్ధం అంటుంది. ఈరోజు వారి యొక్క అనుభవాలు, మొదటిసారిగా సర్పంచ్ ఎన్నికలో మరి సాగారు కాబట్టి వారి యొక్క అనుభవాలు కానీ ఇంకా ముందు ముందు వారి యొక్క నిర్ణయాలు ఎలా ఉంటాయో వారిని అడిగి తెలుసుకుందాం. సిస్టర్ నమస్తే. నమస్తే అన్న. రీసెంట్గా సర్పంచ్ ఎన్నికలు అయిపోయినాయి. మరి ఓటమికి మరి నిరాశ చెందినట్టయితే మాకేం కనబడట్లేదు అన్న. ఎందుకంటే ఓటమిని కూడా సంతోషంగా స్వీకరించినట్టే కనబడుతుంది. దానికి కారణాలు ఏమై ఉంటాయి? ఆ యొక్క గ్రామంలో అభివృద్ధి కోరుకోవడం లేదు అనేది తెలిసింది. దానివల్ల అక్కడ మీరు కొంత దూరం ఉండాల్సి వచ్చింది. ఒకసారి మీ అనుభవాలు చెప్తారా అన్న? మరొకసారి నమస్కారం అన్న, జేకే మీడియాకి నమస్కారం. అయితే మీరు అన్నట్టు చెల్పూరు ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారన్న. అక్కడ ఇన్ని రోజులు ఎవరైతే పరిపాలన చేసిందో ఆ నాయకులు వీళ్ళని వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకొని వాళ్ళకి ఏవైతే అవసరాలు ఉన్నాయో అప్పటి మందమే, అంటే ఒక ఆ రోజు మందం అవసరం తీర్చి ఇంకా 5 ఏళ్ళు నేను నిన్ను ఇట్లనే గట్టిగా చూసుకుంటా, నువ్వేం బాధపడకు, నేనున్నా అని ఒక భయభ్రాంతులకి గురి చేసి ప్రజలని మభ్యపెట్టి ఆ రోజు రాత్రికి రాత్రే ఏదైతే కత్తెర గుర్తు శిరీష గెలుస్తుంది అనే గాలి ఏదైతే ఉందో దాన్ని ఆపి ఇక కొన్ని ప్రలోభాలు పెట్టి ప్రజలని తమ వైపు ఆకర్షించుకునే ప్రయత్నం చేసిలన్న. దానిలో భాగంగానే 652 మంది నన్ను నమ్మి శిరీషక్క అయితే మన చెల్పూరు గ్రామాన్ని, యువకులని, మహిళలని అభివృద్ధి పదంలో నడిపిస్తుంది అని చెప్పి 652 కుటుంబాలు నన్ను నమ్మినాయి అన్న. వాళ్ళకి ఎక్కడా నేను తగ్గకుండా నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ప్రతినిత్యం వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద బిడ్డగా ఉంటూ వాళ్ళు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేస్తా అన్న. అయితే ప్రజలు అభివృద్ధి కోరుకున్నారు, కానీ అక్కడ ఉన్న నాయకులు వాళ్ళ అభివృద్ధిని ఆపి వీళ్ళ అభివృద్ధి కోసం వీళ్ళు పాటుపడ్డారని అదే అన్న, అది ప్రజల తీర్పు. సో ప్రజల తీర్పుని ఏదైనా నేను శిరస వహిస్తానన్న. ఓకే, ఇప్పుడు చెల్పూరు గ్రామంలో ఒక నినాదంతో మీరు ముందుకెళ్ళిండ్రు. ఎటు చేసైనా చెల్పూరు గ్రామాన్ని ఒక మంచి స్థాయిలో, కానీ అది సాధ్యం కాలే. అవునన్నా. సరే, ప్రజల నిర్ణయాన్ని మీరు స్వీకరిస్తున్నారు. మీరు అనుకున్నది, ఇప్పుడు మీరు ఆ యొక్క నాయకుడు, ఒక సర్పంచ్గా మీరు ఆ గ్రామానికి లేరు, కానీ మీరు అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కానీ, అక్కడ ఉన్నటువంటి చదువుకున్న విద్యార్థులు కానీ, ఆడపిల్లలు కానీ, మగపిల్లలు కానీ, వాళ్ళు ఏ విధంగా ఉండాలి, ఇంకా ఏ విధంగా ముందుకెళ్ళాలి? ఒకవేళ వాళ్ళు రేపటి రోజున మీ దగ్గరికి వస్తారు, అక్క నాకు ఈ సహాయం కావాలి, ఎన్నుకున్నటువంటి సర్పంచ్ మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని మీ దగ్గరకు వస్తే మీరు పట్టించుకుంటారా? నన్ను వదిలే నన్ను గెలిపించలేదు కాబట్టి మీరు నాకు అవసరం లేదని పక్కన పెట్టేస్తారా అన్న? మంచి ప్రశ్న అన్న. నేను రాజకీయంలో ఏదో చెల్పూర్కి ఎస్సీ మహిళ వచ్చింది అని అట్లా కాకుండా నేను గత 4 సంవత్సరాల నుండి నా రాజకీయంలోనే నడుస్తున్నా అన్న. ఫ్యూచర్లో కూడా రాజకీయ జీవితమే ఉంటుంది. ఇందులో భాగంగానే, ఈ ప్రయాణంలో భాగంగానే గత 4 సంవత్సరాల నుండి నా దగ్గరికి ఎవరు వచ్చినా కూడా, నాకు ఏ పదవి లేకున్నా, ఏ బాధ్యత నాకు లేకున్నా కూడా, నాకున్నంత మట్టికి వాళ్ళ విద్యాపరంగా అయినా, లేకపోతే వాళ్ళ పోలీస్ స్టేషన్ పరిధి అయినా, లేకపోతే వాళ్ళ రెవెన్యూ ప్రాబ్లమ్స్ ఏమున్నా ఇప్పటికీ నేను చేస్తూ వస్తున్నా. ఇంకొంచెం పదవి ఉంటే బాగా చేద్దామనే ఒక ఆలోచన ఉండే. ఇప్పుడు పదవి ఉన్నా లేకున్నా అది సర్పంచ్ ఆ బోర్డు వరకే ఆగిపోతుందన్న. ఆ సర్పంచ్ పదవితో కాకుండా ఇంకా ఎక్కువ నేను పనిచేస్తున్నా. ఎందుకంటే నన్ను ఎవరైతే కాదు అనుకున్నారో వాళ్ళకి ఇంకా అక్క అయితే బాగుంటుంది, అరే మనం మిస్ చేసుకున్నామనే ఆలోచనలకు ఎక్కడా కూడా రాకుండా ఆ సర్పంచ్ పదవిని ఫుల్ఫిల్ చేసినదంటకంటే ఎక్కువగా నేను మరింత ఉత్సాహంతో, మరింత గట్టిగా ప్రజలకి ఎప్పుడు 24 గంటలు అందుబాటులో ఉంటున్నా అన్న. ఇప్పటికీ కూడా సర్పంచ్ ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా నా దగ్గర కొన్ని సమస్యలు తీసుకొస్తున్నారు. వాటిని నాకున్న పరిచయాలతో నేను ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తూనే ఉన్నా అన్న. ఎప్పటికీ ప్రజల మధ్యలోనే ఇప్పటికీ ఉంటున్నా, ఫ్యూచర్లో కూడా ఉంటాం. రాజకీయాన్ని ఎన్నుకోవడానికి, రాజకీయంలో నా వంతు విషయాన్ని, నా వంతు జ్ఞానాన్ని చూపించడానికి అంటే ఈ స్టెప్ ఎలా తీసుకున్నారు? మాకు రాజకీయాల వైపు ఏ విధంగా మీరు నచ్చారు? మీకు కావాల్సినటువంటి స్ఫూర్తి ఎవరి నుంచి వచ్చింది? నాకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్ఫూర్తి అన్న. తను కూడా
ఎంత ఉద్యోగం చేసినా లాస్ట్కి పొలిటికల్ పవర్ ఇస్ ఏ మాస్టర్ కీ అని అంటారన్న. ఆయనని అనుసరిస్తూ మహిళలు వాళ్ళకి ఉండే హక్కులు ఊర్లలో చాలా మందికి తెలియదు. సో ఆయన ఆ రోజు ఎంత అయితే మహిళల కోసం తన పార్లమెంట్లో తన పదవిని కూడా పక్కన పెట్టి మా మహిళల కోసం తను రాజీనామా చేసి వచ్చిండు. ఇవాళ నేను కూడా కొంచెం చదువుకొని అంబేద్కర్ ఫాలోవర్గా ఉన్నా కాబట్టి నేనే సమాజంలో ఒక అడుగు వేయకపోతే ఇంకెవరు వేయరు. కాబట్టి నాకు ముఖ్యంగా ఫస్ట్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నా రోల్ మోడల్ అన్న, రెండవదిగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అన్న. వీళ్ళిద్దరు బాటలోనే నేను నడుస్తూ సమాజంలో నా వంతు పాత్ర ఉండాలి, సమాజానికి మహిళలకి నా అవసరం ఉంది, ఎక్కడ ఎవరికి అవసరం ఉన్నా నేను ఆ అవసరాన్ని నా వల్ల అయినంత మట్టుకి తీర్చే ప్రయత్నమే చేస్తున్నాను. వీళ్ళిద్దరు నాకు ఆదర్శం అని. అంటే రాజకీయాలలో చదువుకున్న వ్యక్తులు ఉంటే అభివృద్ధి గురించి ఆలోచిస్తారు, సంపద గురించి ఆలోచించారు. అంటే ఇప్పుడు ఏమన్నారు, చదువుకున్న వ్యక్తులు రాజకీయాలలో ఉండదు అనేది ప్రజల నమ్మకం కూడా ఉంది. చాలా వరకు చదువుకున్న వాళ్ళు రావాలని టీఆర్ఎస్ పార్టీ తరఫున మీరు రెబల్గా నిల్చున్నారు. కౌశిక్ రెడ్డి గారి మద్దతు మీకెందుకు ఇవ్వలేకపోయిండు? ప్రవీణ్ కుమార్ సార్ కూడా మీకు ఒక చిన్న వీడియోలో శిరీష గారికి ఓటేయని అని చెప్పి పంపించాడు. అది మన ఛానల్ కూడా నేను టెలికాస్ట్ చేయడం జరిగింది. కౌశిక్ రెడ్డి దగ్గరికి వెళ్ళి మీకు అంటే తప్పుకోండి అనే ఏమన్నా అంటే బెదిరింపే కావచ్చు, అది ఫోన్ కాల్సే కావచ్చు, ఏమైనా అలాంటివి ఏమైనా వచ్చినాయా అన్న? అయితే నామినేషన్ నేను అంటే ఎప్పుడైతే నేను బీఆర్ఎస్ పార్టీలో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ అన్నతో పాటు ఎప్పుడైతే జాయిన్ అయ్యానో అప్పటి నుండి పనిచేస్తూనే వస్తున్నా. ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది, నాకు ఇస్తారు అని నేను గట్టి నమ్మకంతోనే ఉన్నా అన్న. కౌశిక్ అన్న కానీ ప్రవీణ్ అన్న కానీ ఇద్దరు కూడా నాకు సపోర్టింగ్గానే ఉన్నారు. మా ఊర్లో కొంతమంది అంటే ఊరు రాజకీయం ఎట్లుంటుంది అంటే అన్న, బయట రాజకీయం వేరు, ఊరు రాజకీయం వేరు. ఊర్లో ఏదైనా పని కావాలన్నా, ఏదైనా వాళ్ళ పెత్తనం కొనసాగించాలన్నా మా ఊర్లో ఉండే కొంతమంది నాయకులు ఈ బాట మన ఇంటికి పడే బాట మళ్ళీ శిరీష దగ్గరికి ఎట్లా పోతుందో ఏమో అని ఆ ఒక్క కారణంతోనే నన్ను పార్టీ నుండి టికెట్ రాకుండా ఆపిల్లన్న. ప్రవీణ్ అన్న సాధ్యమైనంత వరకు నాకు టికెట్ రావాలని ప్రయత్నం చేసిండు. కౌశిక్ అన్న కూడా నన్ను ఒక సొంత చెల్లెలాగా భావించి లాస్ట్ మినిట్ వరకు కూడా నాకు సపోర్టింగ్గా ఉన్నారన్న. కాకపోతే కొంతమంది నా ఎదుగుదలని ఓర్చుకోలేని కొంతమంది నాయకుల ద్వారా నా టికెట్ నేను కోల్పోయడం జరిగిందన్న. అయినా ఎక్కడ వెనక్కి తగ్గకుండా ఎవరినైతే కాంగ్రెస్ పార్టీ నిల్చోబెట్టిండ్లో, కాంగ్రెస్ నుండి ఇద్దరు నిల్చోబెట్టిండ్లు, బీఆర్ఎస్ నుండి నేనైతే ఓడిపోతానేమో అని వాళ్ళు ఎక్కడ భయపడవు మరి వేరే వాళ్ళకి ఇచ్చిండ్రు. వాళ్ళ ముగ్గురికి తగ్గకుండా నేను గట్టి ప్రయత్నం చేసిన అన్న. దానికి ప్రజలు కూడా నన్ను వాళ్ళ సొంత బిడ్డలాగా నన్ను స్వీకరించాలన్న. ఇందులో కౌశిక్ అన్న భయపెట్టడం ఏం లేదు, ప్రవీణ్ అన్న అంటే ఇద్దరు నాకు సపోర్టింగ్గా ఉన్నారన్న. కొంచెం మా ఊర్లో ఒకరిద్దరు వ్యక్తుల ద్వారానే నాకు టికెట్ రాకుండా ఆగిపోయిందన్న. మళ్ళీ ఇప్పుడు స్థానికంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు వస్తాయి. అవి ఏప్రిల్ 6 మేలో వస్తాయని నోటిఫికేషన్ వస్తుంది అనేది ఒక మాట ఉంది ప్రభుత్వం నుంచి. రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీగా ఏదైనా కానీ ఎంపీటీసీ కావచ్చు జెడ్పీటీసీ కావచ్చు, దాని నుంచి మీరు పోటీకి వెళ్ళాలనే ఆలోచన ఏమైనా ఉందా? దానికి పార్టీ సపోర్ట్ ఏమైనా ఇవ్వగలుగుతుందా? ఎందుకంటే ఇప్పుడు సర్పంచ్గా ఇంకొక అభ్యర్థిని అనౌన్స్మెంట్ చేసింది ఇక్కడ స్థానికంగా ఉన్న కౌశిక్ రెడ్డి గారు. మరి రేపు ఎంపీటీసీ అనేది పార్టీ గుర్తు మీద జరిగేటువంటి ఎన్నికలు. మరి అక్కడ నుంచి ఏమైనా సపోర్ట్ వస్తుంది అనేది ఆశిస్తున్నారా? అసలు పోటీలో ఉందామనే ఆలోచన ఉందా? డెఫినెట్గా నేను మళ్ళీ పోటీలో ఉంటానా. ఎందుకంటే మా చెల్పురలు నన్ను నమ్మి నాకు ఓట్లు వేసిండ్లన్న. వాళ్ళ నమ్మకాన్ని నేను ఎక్కడా పోగొట్టుకోను. ఖచ్చితంగా నేను మళ్ళీ నాకు జెడ్పీటీసీ అవకాశం వచ్చినా చేస్తా, ఎంపీటీసీ అవకాశం వచ్చినా చేస్తా. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు కాబట్టి ఒక గుర్తు అనేది ఏముండదు, ఇండివిజువల్గా ఎవరైనా చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు అన్నట్టు ఎంపీటీసీ జెడ్పీటీసీ కాబట్టి పార్టీ సింబల్, పార్టీ బీఫామ్ అనేది ఇస్తుంది కాబట్టి నాకున్న ఆ రైట్ ప్రకారం, నాకున్న పరిజ్ఞానం ప్రకారం ఖచ్చితంగా నా వంతు ప్రయత్నం గట్టిగా చేసి పార్టీ నుండి టికెట్ తెప్పించుకునే నేను పార్టీ గుర్తు మీదనే నిలబడతాను. అంటే రిజర్వేషన్ వస్తేనే పోటీ చేసే ఆలోచనలు ఉన్నారా? జెండాలు వచ్చినా పోటీ చేసే ఆలోచనలు? ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాలలో రిజర్వేషన్ వచ్చినప్పుడు మాత్రమే వీళ్ళు పోటీ చేయాలి, జెండాలు వస్తే మాకు అవకాశం ఇవ్వాలని మిగతా వర్గాలు ఏవైతే ఉన్నారో వాళ్ళు కోరుకుంటారు. ఒకవేళ జెండాలు వస్తే బీఫామ్ అనేది మిగతా వర్గాలకు వెళ్తే మీరు పోటీలో ఉండగలుగుతారా? లేదు బీఫామ్ అంటే జనరల్ మన రిజర్వేషన్ వస్తేనే ఉంటామన్న ఆలోచన ఏమైనా ఉందా? మరొకసారి మంచి ప్రశ్న అన్న. ఎందుకంటే రిజర్వేషన్ అనేవి మాకు అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినాయి. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ కనుక వస్తే, కులాలు అంటే క్యాస్ట్ లేకుండా జనరల్ మహిళ వస్తే, ఖచ్చితంగా మహిళ వస్తే, అది జెడ్పీటీసీ అయినా ఎంపీటీసీ అయినా ఉమెన్ అని అనౌన్స్ వస్తే ఖచ్చితంగా చేస్తాను. జనరల్ వచ్చిన పోటీలో ఉంటారు. జనరల్ ఉమెన్ వస్తే, జనరల్ ఉమెన్ వస్తే ఖచ్చితంగా పోటీలో ఉంటారు. క్యాజువల్గా జనరల్ వస్తే ఎవరైనా అన్న వాళ్ళు ఆశాబాహులు ఉంటారు. కాబట్టి మహిళకు వస్తే, బీయింగ్ ఎన్ ఉమెన్, నాకున్న రైట్ ప్రకారం ఖచ్చితంగా నేను ఫైట్ చేసి మొదటి వరుసలో నిలబడతాను ఖచ్చితంగా. ఈ మహిళ ఎన్నిక అయితే
వాళ్ళ భర్తలు ఆడ రాజకీయం చేస్తారు. ఇప్పుడు సర్పంచిగా ఒక మహిళ గెలిచిందంటే ఆఫీసులో కనబడేది వాళ్ళ భర్త. అవును. మరి ఇది ఎంతవరకు ఒక సరైనదంటారు? అంటే ఆ మహిళలకు అంత జ్ఞానం లేకుండా ఉన్నారా గెలిచిన వ్యక్తులు? అంత పాలన విధానం తెలియకుంటున్నారా? ఎందుకు వీళ్ళ పెత్తనము అని అంటే దాని ప్రకారం మీ ఆలోచన ఏ విధంగా ఉంటుంది? దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్ అన్న. ఎందుకంటే మహిళ ఎప్పుడైతే తను రాజకీయం చేయాలి అనే ఆలోచన తనకి ఎప్పుడైతే వస్తుందో ఎంతో కొంత పరిజ్ఞానం కలిగి ఉన్న మహిళకే ఆలోచన వస్తుంది. లేదు అంటే ఏదో ఉద్యోగం చేసుకుంటానో లేకపోతే ఇల్లును సరిపెట్టుకునేటట్టే అక్కడ వరకే మహిళలు ఆగిపోతారు. చాలా మంది మహిళలకి బయటికి రావాలని ఉంటుంది, కానీ వెనుక ఒక సపోర్ట్ అనేది లేదు. బై గాడ్ గ్రేస్ నాకు మా హస్బెండ్ అయితే ఖచ్చితంగా నేను ఏది చేస్తానన్నా కూడా నాకు ఎప్పటికీ తోడు ఉంటారన్నా. రేపు గెలిచిన తర్వాత కూడా అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా మంది ఫొటోస్లో కూడా ఏం చేస్తారంటే సర్పంచ్ మహిళ అయితే ఇద్దరు ఫోటోలు ఉంటాయి. మీటింగ్లలో కూడా ఆమె కూర్చుంటుంది, ఈయన మాట్లాడతారు. నేను అట్లా కాకుండా అన్న ఖచ్చితంగా మహిళలే కంటూ వాళ్ళకి ఉంది. అంటే ఆడవాళ్ళంటే వాళ్ళకి ఏం చెప్పదలుసు అంటే ఇప్పుడు సర్పంచ్ గెలిచిండ్రు, ఆఫీస్లో ఒక సర్పంచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే కూర్చోవాలి. పక్కన ఇంకొక చైర్ వేసుకుంటాడు, ఆ పర్సన్ కూర్చుంటాడు. లేదు కొన్ని గ్రామాలల్లో వాళ్ళ మహిళా సర్పంచ్ అయి ఉంటే వాళ్ళ భర్త కూర్చుంటాడు, అక్కడ చేసే పనులు మొత్తం భర్త చేసుకుంటాడు. మరి వీళ్ళకి ఏం చెప్పదలుస్తారు? అంటే ఇక్కడ ప్రశ్నించే గొంతుకలు లేవు, అందుకని ఆ ఊర్లో అట్లా జరుగుతుందన్న. ఇక్కడ అయితే ఎప్పుడు మనం అయితే గట్టిగా అడగము సర్పంచ్ నువ్వా నీ భార్యనా అని. ఎప్పుడైతే మనం ప్రశ్నించమో ప్రశ్నించే తత్వం లేని కాడ వాళ్ళది రాజ్యం అవుతూ ఉంటుంది. కాబట్టి అలాంటిది ఖచ్చితంగా తప్పు అన్న. మహిళలు వాళ్ళకి రిజర్వేషన్ ప్రకారం హక్కులో వస్తారు, తర్వాత పోటీలో నిలబడతారు, వాళ్ళు గెలుస్తారు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక సంతకానికే పరిమితం చేస్తున్నారు. అట్లా అది చాలా తప్పు అన్న. అట్లా కాకుండా ఖచ్చితంగా మహిళలు ఎప్పుడైతే నేను పోటీ చేద్దామని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు ఎంతో కొంత పరిజ్ఞానం, అది జెడ్పీటీసీయా, ఎంపీటీసీయా, సర్పంచ్, కౌన్సిలరా, వార్డు మెంబరా, ఎవరైతే అసలు వాళ్ళ పరిధి ఏంది, వాళ్ళు ఏం చేయాలి అని ఆలోచించి అలాంటి మహిళలు అయితేనే బయటకు వచ్చి పోటీ చేయాలి. లేకపోతే చదువుకున్న చాలా మంది మహిళలు ఉంటారన్న, వాళ్ళకైనా అవకాశాలు ఇస్తే బాగుంటుందన్న. ఇప్పుడు భార్య పేరు చెప్పి భర్త పెత్తనం అన్నదైతే 100% తప్పు. దాన్ని నేను ఎట్టి పరిస్థితిలో నేను ఫాలో అవ్వను. నా ఎక్కడైనా కనిపించినా నేను దాన్ని పోయి క్వశ్చన్ చేస్తాను. మహిళలు అయితే అక్కడ కనిపిస్తూ ఉన్నారు, అంటే వాళ్ళకు మీరిచ్చే సందేశం ఏంటి? అంటే వాళ్ళు మీ సొంతంగా కాళ్ళ మీద నిలబడే అవకాశం మహిళలకు ఇవ్వాలనేది సొంత తల్లిదండ్రులు కోరుకుంటారు. ఇంటి నుంచి నా బిడ్డ తన సొంత కాళ్ళ మీద నిలబడాలనుకుంటారు. అంటే ఒక పెళ్ళైన తర్వాత ఒక భర్త నిలబడాలి, ఈమె కూర్చోవాలి. అవును అవును, నువ్వు ఇంటికాడ కూర్చో, నేను నిలబడి పనులు చేసుకొస్తా అనుకునే అలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళకు, ఇటు మహిళలకు మీరు ఎలాంటి ధైర్యం ఇవ్వగలుగుతారు అన్న? అయితే అది చిన్నప్పటి నుండే ఇప్పుడు ఆడపిల్ల అని అనుడితోటే ఆడపిల్ల అంటే ఆమెను ఒక రిస్ట్రిక్టెడ్ ఏరియాలో కూర్చోబెట్టి నువ్వు ఇక్కడే కూర్చోవాలి, నువ్వు బయటికి రావద్దు అని చెప్పి చిన్నతనం నుండే ఆడపిల్లలకి ఇన్ఫీరియారిటీ సెక్యూరిటీ నూరి పోస్తూ ఉంటారు. నువ్వు ఆడపిల్లవి, నువ్వు ఈ టైం వరకు ఇంటికి రావాలి, లేకపోతే నువ్వు ఇదే చేయాలి అని వాళ్ళ బ్రెయిన్లని చిన్నప్పటి నుండే వాష్ చేస్తూ ఉంటారు. కాబట్టి కొంతమంది తల్లిదండ్రులు పిల్లలను ఆ విధంగా పెంచడం, లేకపోతే అన్నలు నువ్వు ఇట్లానే ఉండాలి, అట్లా ఉండాలి, తర్వాత పెళ్ళైన తర్వాత అంటే ఉమెన్ని ఒక డిపెండెంట్గానే పెడుతున్నారు, కానీ ఆమెను ఇండిపెండెంట్ వేలో ఎవరు తీసుకొస్తలేరు. లక్కీగా నాకు అది లేదన్నా. చిన్నప్పటి నుండి మా డాడీ కానీ, నా తల్లిదండ్రులు కానీ, తర్వాత పెళ్ళైనాక నా భర్త కానీ, వాళ్ళు అంటే నాకు ఇచ్చిన స్వేచ్ఛని నేను ఎక్కడ దుర్వినియోగం చేసుకోలేదు. ఆ విధంగా వాళ్ళు నన్ను నమ్మి నాకు అవకాశం ఇస్తారన్న. నేను కూడా తల్లిదండ్రులకి, తర్వాత ఆడపిల్లల తల్లిదండ్రులకి, మహిళలకి చెప్పే సూచన ఏంటంటే, మన జేకే మీడియా ద్వారా ఏంటంటే, మనకి కొన్ని ఆలోచనలు ఉంటాయి. మనకి ఈ రకంగా మనం బయటికి రావడానికి, హక్కులు ఇవ్వడానికి, మనం చదువుకోవడానికి ఎంతోమంది మహనీయులు త్యాగం చేసిండ్రు. వాళ్ళ త్యాగాలని మనం ఎక్కడా కూడా అంటే ఒక రిజర్వేషన్, మహిళా రిజర్వేషన్ అంటే ఏదో సంతకానికి మన రిజర్వేషన్ పరిమితం కాకుండా మన ఆలోచనలకి పదును పెట్టి మనకున్న హక్కులని రేపు ఏమన్నా మాట్లాడాలి, ఏమైనా మీటింగ్ వెళ్తే మనం మాట్లాడాలంటే భర్తని ముందు ఇంట్లో అడిగి ప్రిపేర్ అయ్యి మీరే అంటే మీకున్న హక్కుని మీరే వినియోగించుకునే ప్రయత్నం చేస్తే రేపు ముందు తరాలు కూడా, భవిష్యత్ తరాలు కూడా ఆడపిల్లలు అంటే వాళ్ళకి చేయూతను కనుక ఇస్తే ఎక్కడికైనా వెళ్తాము అనేది వాళ్ళు నేర్చుకుంటారన్న. కాబట్టి నేను మన మీడియా ద్వారా చెప్పేది ఏంటంటే, మహిళలు చిన్నప్పటి నుండే ఆడపిల్లలని వాళ్ళని ఒక గిరిగీసి అందులోనే కూర్చోబెట్టి రిస్ట్రిక్ట్ చేసి కూర్చోబెట్టకుండా వాళ్ళకి స్వేచ్ఛనిస్తే వాళ్ళు ఆ స్వేచ్ఛని ఎక్కడ దుర్వినియోగం చేసుకోకుండా ఖచ్చితంగా వాళ్ళ పరిధిలోనే ఉంటూ వాళ్ళకున్న అవకాశాలని వాళ్ళు ఖచ్చితంగా వినియోగించుకొని, అది రాజకీయమైనా ఉద్యోగమైనా ఏ పనైనా ఖచ్చితంగా ఇంకా మగవాళ్ళకి ఎక్కడ తగ్గకుండా పనిచేస్తారన్న. అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు అంటే మహిళా విభాగానికి ఎంతవరకు సపోర్ట్ ఇవ్వగలిగిండు అప్పుడు? మంచి ప్రశ్న అన్న. ప్రవీణ్ అన్న ఎప్పుడు కూడా మహిళా సాధికారత, మహిళలకి మనం ఏం చేద్దాం, మహిళలు చదువుకొని చాలామంది బయటికి రాకుండా వాళ్ళ విద్యని ఆ ఇంటి వరకే పరిమితం చేస్తున్నారు. వాళ్ళ అంతగానో తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లలను చదివిస్తారు. అందులో ఆడపిల్లలు మరీ ఎక్కువగా కష్టపడి
మంచి చదువులు చదివించినా కూడా ఒకసారి పెళ్ళి అయింది అంటే భర్త సపోర్ట్ తోటి కొంతమంది బయటకు వచ్చి చదవడం కానీ రాజకీయం చేయడం కానీ వాళ్ళకి నచ్చిన రంగాల్లో ఉంటున్నారన్న. ఇంకా కొంతమంది మహిళలు ఏమవుతుందంటే ఒకటి వాళ్ళ ఇంట్లో సపోర్ట్ దొరకకపోవడం, రెండవది ఏంటంటే భయం. బయట సమాజం మనం చూస్తున్నామన్న, ఒక బయటకు వచ్చినాము అంటే ఇంటికి వచ్చేదాకా టెన్షనే ఉంటుంది. సో ఇలాంటి సమాజం, పురుష ఆధిక్యం ఉన్న సమాజంలో మనం ఉంటున్నాం కాబట్టి కొంతమంది మహిళలు మనకెందుకులే అనే ధోరణిలో కొంతమంది ఉంటున్నారన్న. ఇంకా కొంతమంది మహిళలు మనం కాకపోతే ఇంకెవరు చేస్తారు, మనమే కొంచెం చదువుకున్నాం, మనకు హక్కులు ఉన్నాయి, మనం ఎందుకు చేయొద్దు అనే భావాల్లో కొంతమంది ఉంటున్నారన్న. ఇంకా కొంతమంది మహిళలు ఏంటంటే ఫైనాన్షియల్గా సపోర్ట్గా లేక, ఇప్పుడు వాళ్ళ భర్త చేసే ఉద్యోగం సరిపోక మళ్ళీ నేను పాలిటిక్స్ చేస్తే ఎట్లా అని చెప్పి ఈ విధంగా అంటే ఈ 3 ప్రాబ్లమ్స్. ఒకటి సమాజంకి భయపడి, రెండోది వాళ్ళ డబ్బులు ప్రాపర్గా అంటే సరిపోక, ఈ విధంగా ఈ 3 ప్రాబ్లమ్స్ ద్వారా కొంతమంది మహిళలు ఇంకా బయటికి రాలేక వాళ్ళ హక్కులని వాళ్ళు పూర్తిగా కాపాడుకోలేకపోతున్నారన్న. మహిళ మొదటగా చదువుకోవాలి, ఇంటి నుంచి ధైర్యంగా బయటికి రావాలి, ప్రతి రంగాలలో మహిళ కనిపించాలి అనేది బాబాసాహెబ్ గారు చెప్పిండ్రు. కానీ అసలు ఈ మహిళకు ఏ విధంగా చదువు వచ్చింది, ఏ విధంగా రైట్స్ వచ్చినాయి, ఏ విధంగా బయటికి రావాలనేది ఇంకా చాలామంది మహిళలకు తెలియదు. అసలు ఈ మహిళ అనే విధానానికి ఎక్కడ స్ఫూర్తి మీకైనా కానీ మహిళలందరికీ చదువు రావడానికి కారణాలు ఎలా, ఇంత రంగాలలో ముందుకు పోవడానికి ఎవరు స్ఫూర్తినిచ్చారు అన్న? మంచి క్వశ్చన్ అన్న. రేపు మన చదువుల తల్లిగా పిలువబడే జ్యోతిరావు పూలే గారి సతీమణి సావిత్రిబాయి పూలే గారి జయంతి. మొట్టమొదటిగా వాళ్ళిద్దరూ, ఆమెకి పెళ్ళి అంటే ఏందో తెలియని వయసులో సావిత్రిబాయి పూలే గారిని జ్యోతిరావు పూలే గారు పెళ్లి చేసుకుని, పురుషాధిక్య సమాజంలో ఆడవాళ్ళంటే ఇంటికే పరిమితం అవ్వాలి, గడప దాటి కూడా బయటికి రావద్దు, ఎవరన్నా వస్తున్న మొహమంతా కప్పుకొని ఉండాలనే అలాంటి సమాజం నుండి వాళ్ళిద్దరూ మంచి కమ్యూనికేషన్స్తో, భార్యాభర్తలు జ్యోతిరావు పూలే గారు కానీ సావిత్రిబాయి పూలే గారు కానీ, ఆయన బయటికి వెళ్ళినప్పుడు మహిళల పరిస్థితిని, వాళ్ళ దయనీయమైన పరిస్థితిని చూసి ఎక్కడో కాదు, ఫస్ట్ మన ఇంట్లో నుండే విద్యను స్టార్ట్ చేయాలన్న ఒక గొప్ప ఆలోచనతో ఆమెని కూర్చోబెట్టి ముందు వాళ్ళ భార్య అయిన సావిత్రిబాయి పూలే గారికి చదువు చెప్పడం ద్వారా ఆమె లాంటి మరికొంతమంది మహిళలకి ఆ టైంలో ఎన్నో రకాల కారణాలు, ఆడవాళ్ళకి చదువు ఎందుకని ఆమె స్కూల్కి వెళ్తున్నప్పుడు ఆమె మీద పెండ నీళ్లు పోయడం కానీ, అయినా ఆ తల్లి ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా మరొక చీరని ఆమె బ్యాగ్లో పెట్టుకొని పోయి స్కూల్కి వెళ్ళాక మళ్ళీ తను మంచిగా ప్రాపర్గా రెడీ అయ్యి మళ్ళీ విద్యను బోధించే ప్రయత్నం చేసిల్లన్న. ఆ రోజు సావిత్రిబాయి పూలే గారి పోరాటం ఏదైతే ఉందో మహిళలు చదువుకోవాలని, మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా మహిళలకి చదువు నేర్పించింది అంటే సావిత్రిబాయి పూలే గారన్న. వాళ్ళిద్దరి పోరాటాన్ని, పిల్లలను కూడా కాదనుకొని ఆ తల్లి ఆ రోజు మాలాంటి మహిళలు బయటికి రావాలని చెప్పి చదువును ప్రారంభించిందన్న. దాన్నే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కొనసాగించి రాజ్యాంగంలో మహిళలకు కూడా హక్కులు ఉండాలని దాన్ని ఒక హక్కుగా, అంటే దానికి ఒక కార్యరూపం ఇచ్చి ఒక హక్కుగా పెట్టి భారత రాజ్యాంగంలో పొందుపరచాలన్న. దాని స్ఫూర్తితోనే ఈరోజు మహిళలందరూ కూడా వాళ్ళు నచ్చిన రంగంలో, వాళ్ళు నాటక రంగమే కానీ, విద్యారంగమే కానీ, రాజకీయ రంగమే కానీ, వైద్య రంగమే కానీ, ఎక్కడైనా కూడా పురుషులకి ఎక్కడ తగ్గకుండా ఇవాళ మహిళలు వస్తున్నారంటే దానికి మూల కారణం, మొదటి నాంది జ్యోతిరావు పూలే గారు, సావిత్రిబాయి పూలే గారు అన్న. వీళ్ళిద్దరి కృషి వల్లనే ఇవాళ మేము ఇక్కడ ఉన్నాం. అంటే మహిళలకు చదువు అనే నినాదం ఒక అణచబడిన వ్యక్తులు అనే వాళ్ళది కొంత మనం వినుకొచ్చినాం. అవునండి. అణచబడే స్త్రీలకేనా అసలు దేశంలో అందరి స్త్రీలకు విద్య అనేదే అక్కడ నుంచి మొదలైందా? దేశంలో ఉన్న అందరి స్త్రీలకి ఆమె నుండే మొదలైందన్న. అణచబడిన స్త్రీలకి అసలు ఏముంటుంది అంటే మహిళలు అనే వాళ్ళు బానిసలుగా పనిచేసేటోళ్ళు. ఇప్పుడు మనం కుల వ్యవస్థ పట్టిక చూసుకుంటే అన్న, అందులో మహిళలు ఎక్కడో అట్టడుగున ఉండేది. అంటే పురుషులే ఎక్కువ కులం వాళ్ళకి వీళ్ళు బానిసలు, మళ్ళీ అలాంటి బానిసలైన పురుషులకి ఈ మహిళలు మళ్ళీ బానిసలు. సో ఇలాంటి బానిసల నుండి మనం ఏ విధంగానైనా బ్రతుకొచ్చు మనకున్న హక్కుల ప్రకారం అని చెప్పింది సావిత్రిబాయి పూలే గారు. దానికి ఒక కార్యరూపం ఇచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారన్న. వీళ్ళిద్దరి కృషి ద్వారానే ఇవాళ మహిళలు వాళ్ళకి నచ్చిన రంగంలో ఉంటున్నారన్న. వీళ్ళిద్దరే దానికి మూలాధారం. సావిత్రిబాయి పూలే గారు, జ్యోతిరావు పూలే గారు, తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వాళ్ళ భార్య కూడా రమాబాయి అమ్మ కూడా, నా భర్త అంటే ఒక కుటుంబానికే ఆలోచించుకోలేదు, ఆయన ఉద్యోగం చేసి కుటుంబాన్ని పోషించాలని కాకుండా పిల్లలు చనిపోతున్నా, ఆమె సావిత్రిబాయి పూలే గారేమో పిల్లలే వద్దనుకున్నది, ఈమె కడుపున పుట్టిన పిల్లలు చనిపోతున్నా కూడా మహిళలకి లేకపోతే అణచివేయబడ్డ వర్గాలకి న్యాయం జరగాలి, మహిళలు చదువుకోవాలి, అణచివేయబడ్డ కులాలు ఎవరికి ఎందులో తగ్గకుండా అన్ని రంగాల్లో ముందుండాలి, ఎవరికి జ్ఞానం ఎక్కువ ఉంటే వాళ్ళే పై చేయిగా ఉండాలి అని వాళ్ళ కుటుంబాలని వాళ్ళ పిల్లలను త్యాగం చేసుకుంటూ వచ్చిళ్ళు. కాబట్టి ఇవాళ మనం ఈ స్థాయిలో ఉంటున్నామన్న. వాళ్ళిద్దరు చేసిన త్యాగమే అన్న ఇది ముమ్మాటికి. రేపు ఎంపీటీసీ ఎన్నికల్లో
మీరు పోటీలో ఉంటా అని చెప్పిండ్రు. ఖచ్చితంగా అన్న. ఏదైనా కూడా ఈ రోజున ఉన్నటువంటి రాజకీయం డబ్బుతో కూడుకున్నది. అవునన్నా, అవును. అంటే మీరు ఆర్థికంగా అంత బలమైన వ్యక్తులా, అంటే మీ కుటుంబాలు కానీ మీ తండ్రులు కానీ అంత బలమైన వ్యక్తులా? అంటే ఒక రాజకీయాన్ని ఎదుర్కోవాలంటే పైసతోని పని అనేది ఈ రోజున మాట్లాడతారు. మరి మీరు ఏ ధైర్యంతో రాజకీయాలకు వచ్చారు? అన్న, ప్రతిదీ పైసతో ముడి అనేది అంటే ఒక 100కి 30% రాజకీయంలో పైసలు అవసరం అన్న. 70% మనం ఆ పదవికి సరైన న్యాయం చేయగలుగుతామా లేదా, మనల్ని నమ్మి మనకు ఓట్లేసే ప్రజలకి మనం ఎప్పుడు అందుబాటులో ఉంటామా లేమా అనేది. ఇప్పుడు ప్రజలు ఏదో ఒక రోజు కోసం, అంటే మీరు అన్నట్టు నేను ఓడిపోయిన విషయం అయితే డబ్బు పూర్తిగా కాదన్న. కొంతమంది శక్తులు కావాలని శిరీష వస్తే ఎక్కడ మా పేరు ప్రఖ్యాతలు కోల్పోతాము, ఇన్ని రోజులు మేము ఒక సమాజాన్ని నిర్మించుకున్నాం, ఒక్కసారిగా ఈ అమ్మాయి వచ్చి ఎక్కడ మమ్మల్ని పడేస్తుందో అనే ఒక్క ఉద్దేశంతోనే వాళ్ళు కావాలని ఎన్నో ప్రలోభాలు పెట్టిన ఓడించిల్లన్న. కానీ నా దగ్గర మీరు అన్నట్టు అంత డబ్బులు లేవు. నా తల్లిదండ్రుల దగ్గర కానీ అత్తమామల దగ్గర కానీ మేము చిన్న ఉద్యోగం చేసుకుని బ్రతికే వాళ్ళమన్నా. కానీ ప్రతిదీ పైసతో ముడిపడి ఏం లేదు అన్న. ప్రజలు చాలా తెలివి కలోళ్ళ ఇల్లు. ఈ అక్క అయితే ఖచ్చితంగా నా సమస్యని ఆమె సమస్యగా భావించి సమస్యని పూర్తిగా పరిష్కారం అయ్యేంత వరకు మాతో ఉంటుందని నన్ను నమ్ముతున్నారన్న. కాబట్టి ఒకరిద్దరు పైసకు ఆశపడే వాళ్ళు ఉంటారు, కానీ 100కి 99 మంది డబ్బులకు ఆశపడి ఇవాళ ఎవరు లేరన్న. ఎవరు మమ్మల్ని బాగా చూసుకుంటారు. ఈ ₹1 కోసం ఆశపడితే 5 సంవత్సరాలు నేను ఎక్కడ పోవాలి అనేది వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారన్న. కాబట్టి మొత్తం పాలిటిక్స్ మొత్తం కూడా డబ్బు మీద ఏం డిపెండ్ అయ్యలేవు అన్న. డబ్బునే ప్రాముఖ్యంగా చూసే ఓటర్లు కూడా చాలామంది ఉన్నారు. ఎందుకంటే మేము ఫీల్డ్లో తిరిగి చూసినాం కాబట్టి. అలాంటి వ్యక్తులకైనా మీ మహిళలకు సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా మహిళలందరికీ కానీ ఓటర్స్కి కానీ మీరేం చెప్పదలుచుకున్నారు అన్న? మంచి ప్రశ్న అడిగిల్లన్న. రేపు మన భారతదేశానికి మొదటి మహిళా ఉపాధ్యాయురాలైన సావిత్రిబాయి పూలే గారి 195వ జయంతిని పురస్కరించుకొని మా చెల్పూరు గ్రామంలో మొట్టమొదటిగా, అంటే ఇంత గెలిచి రచ్చగెలవమన్నారు కాబట్టి నా గ్రామమైన మా చెల్పూరు గ్రామ పంచాయతీ పరిధిలో మహిళలని ఎవరైతే నిరక్షరాస్యులుగా ఉన్నారో, నా విజన్ ఏంటంటే అన్న, ఫస్ట్ మా ఊర్లో ఉన్న మహిళలందరూ పేపర్ చదవాలి, సొంతంగా సంతకం చేయాలి. ఏదన్నా బ్యాంకు పని మీద పోతే ఫామ్ వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర నిల్చొని వాళ్ళని బతిలాడి సంతకం ఫామ్ నింపించుకుంటూ కాకుండా ఎక్కడైనా ఫామ్ సొంతంగా వాళ్ళు ఫిలప్ చేసుకోవాలి. ఏదైనా బస్సు ప్రయాణంలో వెళ్తే బస్సు పక్కలను అడిగి అయ్యా ఈ బస్సు ఎవరికి పోతాను అట్లా కాకుండా నేను రేపటి నుండి ఒక పునాది వేయబోతున్నా. వాళ్ళకి సామూహిక అక్షరాభ్యాసం అని నేను మా చెల్పూరు గ్రామంలో ఉన్న నిరక్షరాస్య మహిళలని ఒక దగ్గరికి తీసుకొచ్చి ఆ మహనీయురాలు జయంతి సాక్షిగా జయంతిని పురస్కరించుకొని నేను రేపు వాళ్ళకి ఒక మహిళ ఇంటిలో కొంచెం చదువుకున్న మహిళ ఉంటే ఇల్లు ఖచ్చితంగా బాగుపడుతున్నా. ఎందుకంటే ఎంత డబ్బులు ఖర్చు అవుతున్నాయి, చిట్టికి ఎన్ని డబ్బులు కట్టాలి, ప్రయాణంలో ఎంత ఖర్చు అవుతుంది, మనకు వచ్చే నెలలో ఎంత రాబడి వస్తుంది, దాన్ని నేను ఎంత సేవ్ చేసుకోవాలి అనేది విద్యతో చాలా ముడిపడి ఉంటాయన్న. కాబట్టి రేపు కొత్తగా మళ్ళీ రాత్రి బడిని నేను పునఃప్రారంభించి వాళ్ళ చేత అక్షరం దిద్దించి అక్షరం ద్వారానే ఆ ఇల్లు బాగుంటుంది, ఆ ఇంట్లో ఉన్న పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది, అన్నిటికీ కారణం విద్య ఒకటే అని వాళ్ళకి రేపు మళ్ళీ సామూహిక అక్షరాభ్యాసం నేను మొదలుపెట్టి రేపటి నుండి నిరంతరం వాళ్ళకి పేరు రాయడం, ఫామ్ ఫిలప్ చేయడం వచ్చేంత వరకు నేను వాళ్ళ వెంటే ఉండి మా ఊర్లో ప్రతి ఒక్కరిని 100కి 99% మంది మహిళలు సొంతంగా వాళ్ళ పేరు రాసుకునేటట్టు నేను చేస్తా అన్న. ఇది మన మీడియా ద్వారా నేను మా చెల్పూరు గ్రామానికి చేస్తున్న ప్రామిస్ లాగే అనుకోండి. ఖచ్చితంగా కంపల్సరీగా వాళ్ళు ఎవరి మీద అంటే చదవడం రాయడం విషయంలో బ్యాంకుకి పోయినా ఏదైనా ఆఫీస్కి పోయినా ఎటు పోయినా కూడా వాళ్ళ వెయిట్ అంటే వేరే వాళ్ళ దగ్గర పోయి వెయిట్ చేయకుండా ఖచ్చితంగా వాళ్ళు పేపర్ చదివేటట్టు నేను చేస్తా అని రేపు మంచి దినాన్ని నేను పురస్కరించుకొని సావిత్రిబాయి పూలే గారు ఆ రోజు మా కోసం ఎంతైతే కష్టపడ్డారో దాన్ని ఈ రోజు నుండి రేపటి నుండి నేను ఖచ్చితంగా మళ్ళీ ఆమె బాధని నేను వాళ్ళకి తెలియజేస్తూ కొన్ని మంచి మాటలు కూడా చెప్తూ మనం ఎందుకు చదువుకోవాలని చెప్తూ ఆ తల్లి త్యాగాలను మళ్ళీ వాళ్ళకి గుర్తు చేస్తూ కంపల్సరీగా విద్యని నేను మళ్ళీ స్టార్ట్ చేస్తాను. మీ యొక్క ఆలోచన విధానాన్ని, మీ యొక్క జ్ఞానాన్ని మహిళలకే కానీ ఇంకా ఇంటి నుంచి బయటికి రాని పిల్లలే కావచ్చు పెద్దలే కావచ్చు ప్రతి ఒక్కరికి మీరు ముందుండి నడిపిస్తా అని ఈరోజు సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా మీరు వాళ్ళకు ప్రామిస్ చేసిండ్రు. ఈ రాజకీయ ప్రస్థానం ఒక లెక్క అయితే ప్రతి మహిళకు విద్య ఉండాలి, జ్ఞానంగా ఎదగాలి ప్రతి మహిళ అని కోరుకోవడం మరొక అది గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. ఇదే సందర్భంగా ముందుగా మీకు సావిత్రిబాయి పూలే సందర్భంగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఇదే ఈరోజు మరి శిరీష గారు ఓటమి
అయినా కూడా నాకు ఎలాంటి బాధ లేదు, ఎందుకంటే ప్రజా తీర్పును నేను స్వీకరిస్తా. నేను మరొకసారి ప్రయత్నంగా కూడా వాళ్ళ ముందుకు వెళ్తాను. నిరంతరము వాళ్ళతోని నాకు పదవి లేకున్నా కూడా నేను వారి సేవలో ముందుంటాను. సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా ప్రతి మహిళకు, అంటే చదువు రాని మహిళలకి వారికి చదువు నేర్పించడానికి నేను వారి మధ్యలోకి వెళ్తున్నాను అని చెప్పి ఈరోజు వాళ్ళు మన జేకే మీడియా తరఫు నుంచి ప్రజలకు చెప్తున్నారు. వారి యొక్క మంచి మనసును ప్రతి మహిళ కానీ పురుషుడు కానీ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే ఆలోచన విధానాన్ని ఇక నుంచైనా తీసేయండి. నేను పురుషుని కాబట్టి పైన ఉండాలి, స్త్రీ కాబట్టి కింద ఉండాలి అనే ఆలోచన తీసేసి కుటుంబంలో కూడా ప్రతి పురుషుడు మహిళకు సపోర్ట్ చేయండి. చదువును ఇంత ఆలోచన విధానాన్ని తీసుకొస్తే మీ ముందుకు వస్తున్నారు కాబట్టి వారికి కూడా సపోర్ట్ చేసి వారికి కూడా మీరు అండగా నిలబడాలి. శిరీష గారికే కాకుండా మీ ఇంట్లో ఉన్నటువంటి మహిళలు కూడా మీరు అండగా ప్రతి వ్యక్తి, ఎందుకంటే ఇది రాజకీయం కాదు, రాజకీయానికి అతీతంగా ఒక జ్ఞానాన్ని పంచడానికి వస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు స్వీకరించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. నేను మీ కిషోర్, జేకే మీడియా.